Hello, good afternoon, everyone. Let me share my screen. నా స్క్రీన్ షేర్ చేయనివ్వండి. ఓకే, లాస్ట్ వీక్ మన క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాము? ఎస్, లాస్ట్ వీక్ మన క్లాస్లో మనము డిస్కస్ చేసిన టాపిక్ డివిజిబిలిటీ రూల్స్ గురించి డిస్కస్ చేసాం. వీడియో కూడా ఆన్ చేస్తున్నాను. జస్ట్ ఎ మినిట్. ఎస్, ఓకే కదా. లాస్ట్ వీక్ మనము డివిజిబిలిటీ రూల్స్ గురించి మనము డిస్కస్ చేసుకున్నాం. డివిజిబిలిటీ రూల్స్లో ఏ ఏ రూల్స్ మనం డిస్కస్ చేసాము? మెయిన్గా ఎస్, అనోటేట్ చేయండి మీరు ఏమేమి మనం డిస్కస్ చేసాము. రూల్స్, డివిజిబిలిటీ రూల్స్. లాస్ట్ వీక్ క్లాస్లో మనము డివిజిబిలిటీ రూల్స్లో మెయిన్గా డివిజిబిలిటీ రూల్ బై 2 డిస్కస్ చేసాము. డివిజిబిలిటీ రూల్ బై 1 ఒకటి డిస్కస్ చేసాము. ఏవేవి డిస్కస్ చేసాము మనము? డివిజిబిలిటీ బై 1. డివిజిబిలిటీ బై 1కి మనము ఏమనుకున్నాము? ఏ నెంబర్ అన్నా కూడా అది ఆటోమేటిక్గా డివిజిబుల్ బై ఇట్ సెల్ఫ్ అండ్ 1 ఉంటుంది. రైట్, సపోజ్ మీరు టూ తీసుకున్నారనుకోండి, 2 ఈజ్ డివిజిబుల్ బై 1. అలాగే 1000 తీసుకున్నారనుకోండి, 1000 ఈజ్ డివిజిబుల్ 1. అలాగే ఒక 5, 6, 7, 8 అనే నెంబర్ తీసుకున్నారనుకోండి, 5, 6, 7, 8 అని ఒక నెంబర్ తీసుకుంటే ఈజ్ డివిజిబుల్ బై 1. ఇది బై డిఫాల్ట్గా. ఓకే, డివిజిబుల్ బై 1 రూల్ ఏంటి? ఏ నెంబర్ మీరు తీసుకోండి, ఆ నెంబర్ బై డిఫాల్ట్గా డివిజిబుల్ బై 1 ఉంటుంది. దట్ ఈస్ ది రూల్ ఫర్ 1. దెన్ నెక్స్ట్ ఏం రూల్స్? నెక్స్ట్ డివిజిబిలిటీ బై 2 తీసుకున్నాం మనము. డివిజిబిలిటీ బై 2కి రూల్ ఏమనుకున్నాం మనము? ఏ నెంబర్ అన్నా కానీ ఆ నెంబర్ లాస్ట్ డిజిట్ నాట్ విజిబుల్. సార్, అందరికీ కనిపిస్తుందా, కనిపించట్లేదా నా స్క్రీన్? గణేష్, ఆర్ యూ ఏబుల్ టు సీ మై స్క్రీన్? గణేష్, విజిబుల్, రైట్. ఓకే, మీ సైడ్ కొద్దిగా చూసుకోండి. మీరు ఎవరైతే టైప్ చేశారో చూసుకోండి. మీరు నా స్క్రీన్ కనిపిస్తోంది. ఓకే, జయంతి ఈజ్ ఆల్సో సెయింగ్ షీ ఈజ్ ఆల్సో విజిబుల్. ఎవరికైతే కనిపించట్లేదు 79735515 ఎవరైతే టైప్ చేశారో వాళ్ళు మీ సైడ్ నుండి చూసుకోండి. ఓకే, డివిజిబిలిటీ బై 2కి రూల్ ఏంటి అంటే, మనం లాస్ట్ టైం అనుకున్నాం కదా, లాస్ట్ యూనిట్ డిజిట్ unit value should be an even number. This is the rule. అంటే ఏంటి? మనము సేమ్ 5, 6, 7, 8 తీసుకుంటే గనక లాస్ట్ డిజిట్ ఏది ఉంది? 8 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అంటే ఏంటి? విచ్ ఈజ్ డివిజిబుల్ బై 2. 0, 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22 ఇలాగా ఏదైతే 2తో డివిజిబుల్ అవుతాయో అవన్నీ ఈవెన్ నెంబర్స్. ఆ ఈవెన్ నెంబర్ కనుక ఉంటే లాస్ట్ డిజిట్లో, దెన్ దట్ ఈజ్ డివిజిబుల్ బై 2. ఏ నెంబర్ అన్నా తీసుకోండి మీరు. సపోజ్ 7, 6, 9, 3 తీసుకున్నారనుకోండి, ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏది ఉంది? 3 ఉంది. 3 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. కాబట్టి మీకు మొత్తంగా తీసుకుంటే కనుక ఈ 7693 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. దట్ ఈస్ ది డివిజిబుల్ బై 2 రూల్. డివిజిబుల్ బై 3 రూల్ ఏంటి మీకు?
divisible by 3, divisible by 3. దీనికి రూల్ ఏంటి? మీరు ఏదన్నా నెంబర్ తీసుకోండి, ఆ నెంబర్ సపోజ్ 123 తీసుకోండి. సపోజ్ 123 నెంబర్ తీసుకుంటే ఈ నెంబర్ అన్నిటిని ఇండివిజువల్ని మనం యాడ్ చేసాము అంటే యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 1 2 3 1 2 3 అంటే ఎంత? 3 + 2 + 2 5 6. ఈ సమ్ ఏదైతే వచ్చిందో ఆ సమ్ కనుకను డివిజిబుల్ బై 3 అయితే కనుక ఈ నెంబర్ డివిజిబుల్ బై 3 అవుతుంది. సపోజ్ ఇదే 7693 తీసుకోండి, ఇంకో నెంబర్ తీసుకోండి, 7693 తీసుకోండి. 7693ని మనం తీసుకుంటే అలాగా 7 + 6 + 9 + 3. ఓకే, 7 + 6 + 9 + 3. ఇది రూల్. ఈ రూల్ ఒకవేళ మీరు మర్చిపోతే డివైడెడ్ బై 3 ఒరిజినల్ ఏదైతే ఉందో మనం బ్రాకెట్ పెట్టి తీసుకుంటాం కదా, ఇలాగ 7693 డివైడెడ్ బై 3 అని రాసుకుంటాం కదా, అదే ఇదిలో తీసుకోండి మీరు. ఒకవేళ మీకు రూల్ కనుక గుర్తుంది అంటే డైరెక్ట్గా రూల్ అప్లై చేసేయండి. 7 + 6 ఎంత? 13. 13 + 9 13 + 9 22. 22 + 3 25. 25 is 25 divisible by 3? Is 25 divisible by 3? Is 26 divisible by 3? No. 3 8s are 24, 3 9s are 27. So 25 is not divisible by 3. So ఆటోమేటిక్గా మనం ఏం చెప్తాము? 7693 is not divisible by 3 అని చెప్తాం. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎవరో ఒకళ్ళు ఒక నెంబర్ రాయండి, ఎవరో ఒకళ్ళు ఒక 4 డిజిట్ నెంబర్ రాయండి నాకు. ఒకళ్ళు రాయండి 4516. డన్. ఇంకెవరు రాయొద్దు. నేను 4516ని కన్సిడర్ చేస్తున్నాను. మీరు మధ్యలో రాయొద్దు మళ్ళీ ప్లీజ్. ఇక్కడ ఎవరైతే రాశారో అది ఈ నెంబర్ 9327 కూడా నేను తీసుకుంటున్నాను. ఈ 9327ని నేను ఏం చేస్తా అంటే నెక్స్ట్ నెంబర్స్ ఉన్నాయి కదా దానికి కన్సిడర్ చేస్తాను. ఓకే, ఒక్క నిమిషం. మధ్యలో ఇంకెవరు రాయొద్దు నెంబర్స్. ఒక్క నిమిషం. ఇక్కడ 4597 కదా నెంబరు, 4517 కదా నెంబర్ మీరు రాసింది, తుడిపేశాను నేను. ఎస్, ఒక్క నిమిషం. 4517 ఒక నెంబరు, 2894 ఇంకో నెంబరు, దెన్ నెక్స్ట్ 9327 ఇది ఇంకో నెంబర్. మన దగ్గర ఇప్పుడు 3 నెంబర్స్ ఉన్నాయి. ఈ 3 నెంబర్స్ తోటి మనము ఫస్ట్ 4517ని రాద్దాం. 4517 ఈజ్ డివిజిబుల్ బై 3 ఆర్ నాట్? మనము 4517 తోటి స్టార్ట్ చేద్దాం. 4517. సో బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి? 4 + 5 + 1 + 7 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 9 10 17. 21 రాశారు ఎవరో? డౌన్ చేశాను ఆల్రెడీ, డౌన్ చేశాను చూడండి. 17. ఈ 17 డివిజిబుల్ బై 3? 17 డివిజిబుల్ బై 3 అవునా కాదా? నో. ఎందుకంటే 3 7s are 3 5s are 15, 3 6s are 18. So it is in between 15 and 17, right? 15 and 18. So 17 is not divisible. అంటే అర్థం ఏంటి? 4517 is not divisible by 3. ఇది రూల్ ఫర్ 3. ఇప్పుడు మనము నెక్స్ట్ దానికి వెళ్దాం. మనము ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ బై
divisibility rule 6కి వెళ్దాం. ఓకే, ఈ డివిజిబిలిటీ రూల్ బై 6లో ఏంటి అంటే 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఓకే, ఫస్ట్ కండిషన్ ఏంటి? నెంబర్ షుడ్ బి divisible by divisible by 2. అలాగే సెకండ్ కండిషన్ ఏంటి అంటే నెంబర్ షుడ్ బి divisible by 3 also. Number should be divisible by 3 also. అంటే 2 నెంబర్స్ సాటిస్ఫై అవ్వాలి. 2 తోటి అది డివిజిబుల్ కావాలి, 3తో కూడా డివిజిబుల్ కావాలి. ఒకవేళ ఈ 2 సాటిస్ఫై అయితే కనుక అప్పుడు మనకి ఆ నెంబర్ ఏదైతే ఉందో 6తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఓకే, సో మనము ఇప్పుడు నెక్స్ట్ ఇందాక నెంబర్స్ ఇచ్చారు కదా, ఆ నెంబర్స్ చూద్దాము. ఇంకో నెంబర్ ఏది ఇచ్చారు? 2894 అని చెప్పి ఇచ్చారు. 2894 అవునా కాదా? ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ 2894 తీసుకుంటున్నాను నేను. 2894 ఫస్ట్ కండిషన్ ఏంటి? డివిజిబిలిటీ బై 2 అవునా కాదా? లాస్ట్ డిజిట్ ఎంత ఉంది? నాకు 4 ఉంది. కాబట్టి బై డిఫాల్ట్గా నేను రాసేయచ్చు డివిజిబుల్ బై 2. ఆటోమేటిక్గా 2తో డివైడ్ అవుతుంది అని రాయొచ్చు, ఎందుకంటే మనకి లాస్ట్ డిజిట్ ఏది ఉంది? ఈవెన్ నెంబర్ ఉంది. సెకండ్ రూల్ ఏంటి? డివిజిబుల్ బై 3 అవునా కాదా? దానికి ఏం రాస్తాం మనము? 2 + 8 + 9 + 4 ఈజ్ ఈక్వల్ టు 10 + 9 + 4 ఈజ్ ఈక్వల్ టు 19 and 24. సారీ, 1924 కాదు, ఇది 23. 1923. సో నాట్, ఎవరు ఇక్కడ రాశారు చూడండి, నాట్ డివిజిబుల్ బై 3. సో ఇక్కడ మన రూల్ ఏంటి? రెండిటలతోటి కనుక డివిజిబుల్ అయితే అప్పుడే అది డివిజిబుల్ అవుతుంది. కానీ ఇక్కడ సినారియోలో ఏంటి? 2తో డివిజిబుల్ అవుతుంది, 3తో అవ్వట్లేదు. సో 2894 ఈజ్ నాట్ divisible by 6. ఆటోమేటిక్గా మనం రాసేయచ్చు. ఇంకొక నెంబర్ తీసుకున్నాము, ఏదన్నా డివిజిబుల్ అయ్యే నెంబర్ తీసుకున్నాం. మనం అన్ని కానివే తీసుకుంటున్నాము, అయ్యే నెంబర్ కూడా ఒకటి తీసుకున్నాం. అయ్యే నెంబర్ ఏది తీసుకోవచ్చు మనము? ఓకే, ఒక నెంబరు తీసుకున్నాము, 720 తీసుకున్నాము ఈ నెంబర్. ఓకే, 720 తీసుకుంటే మనకి లాస్ట్ డిజిట్ 2 ఉంది కాబట్టి, లాస్ట్ డిజిట్ 0 ఉంది కాబట్టి ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. సెకండ్, డివిజిబుల్ బై 3 అవునా కాదా? డివిజిబుల్ బై 3కి రూల్ ఏంటి? 7 + 2 + 0 ఈజ్ ఈక్వల్ టు 9. సో ఇక్కడ ఏంటి అప్పుడు? 9 ఈజ్ divisible by 3. So 720 is divisible by 6, రైట్? సో ఇప్పుడు మనము 6 కూడా చూసాము. 6 మీరు ఒకవేళ డెఫినేషన్ రాయాలి అంటే, లాస్ట్ వీక్ మనం చూసాం కదా, 6కి డెఫినేషన్ రాయాలి అంటే a number is divisible by 6 if it is divisible by both 2 and 3. ఓకే,
2 and 3తో కనుక డివిజిబుల్ అయితే ఆ నెంబర్ ఖచ్చితంగా 6తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఒకవేళ మీరు ఎగ్జామ్లో స్టేట్మెంట్ ఇంగ్లీష్లో రాయాలి కదా, మీరు ఇంగ్లీష్లో రాయాలి అంటే కనుక ఇలా రాయొచ్చు. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6 ఇఫ్ ఇట్స్ డివిజిబుల్ బై బోత్ 2 and 3. రెండిటలతోటి అవ్వాలి, ఒకదాంతో అయితే సరిపోదు, రెండిటలతో అవుతేనే దట్ ఈస్ డివిజిబుల్ బై 6. ఓకే, 6 అయ్యింది. దెన్ నెక్స్ట్ రూల్కి వెళ్దాం. A number is divisible by 9 if the sum of its digits is divisible by 9. 3కి ఏదైతే రూల్ ఉంటుందో అదే రూల్ మనకి 9 కూడా అప్లికేబుల్ అవుతుంది. మనం 3లో ఏం చేస్తాము, సపోజ్ ఇక్కడ 909 అని నెంబర్ తీసుకున్నాం. ఇప్పుడు ఇంకో నెంబర్, ఏదన్నా నెంబర్ ఇంకోటి చెప్పండి ప్లీజ్. మళ్ళీ మనము విల్ కమ్ బ్యాక్ టు దిస్. 4890. ఓకే, డన్. అక్కడితో ఆపేయండి. ఏదన్నా 27293 ఇది ఏదన్నా నెంబరు దాంతో క్యాలిక్యులేట్ అయ్యే నెంబర్ ఇవ్వండి. 39398. ఆపేసండి. 3986. ఇవేవి కూడా మీకు 9తో పోతుందా? 3 4 36 38 36 26. ఇది కూడా పోదు. 29 డివైడెడ్ బై 9 27 23 18 పోదు, ఇది కూడా పోదు. 489 ఇంకోటి రాశారు మీరు. ఎనీ నెంబర్, సరే ఒక నెంబర్ తీసుకుందాము. ఒక నెంబరు ఓపెన్ చేద్దాం. 1729. ఈ నెంబర్ పోతుందా? పోదు, ఇది కూడా పోదు. 18 12 పోదు, ఈ నెంబర్ కూడా పోదు. అప్పుడు మనం ఓ పని చేద్దాం, మీరు ఆపేసేయండి. నేను ఒక ట్రిక్ చెప్తాను, ఉల్టా రివర్స్ ఇంజనీరింగ్ లాగా చేద్దాం. ఏదో ఒక నెంబర్ని రివర్స్ ఇంజనీరింగ్ చేద్దాం. మనం ఉల్టా చేద్దాము. ఉల్టా చేసి మనము ఓ నెంబర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఉల్టా చేసి ఒక నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఆ నెంబర్ని తీసుకుందాం. ఎస్, ఒక్క నిమిషం అందరు స్టాప్ చేయండి. నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు మనము నెంబర్ కనుక్కోవడానికి కోసము నేను ఒక 3 digit నెంబర్ తీసుకుంటా. సమ్ 3 digit నెంబర్ 245. ఈ నెంబర్ తీసుకున్నా. ఈ నెంబర్ పోతుందా అంటే 18 75 9 8 72 పోదు. కాబట్టి నేను ఏం చేస్తా అంటే ఇంటూ 9 చేస్తాను. ఇంటూ 9 తీసుకోండి. 9 5 45 4 36 40 4 18 ప్లస్ 4 22. కరెక్ట్ కదా క్యాలిక్యులేషన్? 9 5 45 45 5 4 9 4 36 44 9 2 18 ప్లస్ 4 22. సో ఇప్పుడు నేను 2025 ఈ నెంబర్ తీసుకుంటున్నా. ఈ నెంబర్ డివిజిబుల్ అవునా కాదా అని చెప్పి ఉల్టా చేస్తున్నాను నేను. అసలు ఎలా మనం క్యాల్కులేట్ చేయాలి అన్నదాన్ని. ఇది ఆల్రెడీ డివిజిబుల్ బై 9, ఎందుకంటే దాంతో మల్టిప్లై చేశాను కాబట్టి 9 తోటి అది ఎలాగో డివిజిబుల్లే. కాకపోతే మనము అప్రోచ్ ఎలాగా చెయ్యొచ్చు అన్నదానికి చెప్తాను. ఒకవేళ మీరు నెంబర్ తీసుకుంటే కనుక ఆ నెంబర్లో ఏదైతే నెంబర్ తీసుకున్నామో మనము దాన్ని సమ్ చేయండి. 2 + 2 + 0 2 + 0 + 5 ఈజ్ ఈక్వల్ టు 4. 2 + 2 4 9. సో 9 is divisible. 9 is divisible by 9, right? So 2025 is divisible by 2025 is divisible by 9. ఏం చేసాం మనము? 3. ఇదే నెంబర్ చూడండి, మనము 3తో చేద్దాం. ఇప్పుడు 2025 మనకి టోటల్ ఎంత వచ్చింది? 9 వచ్చింది. 9 ఈజ్ ఈవెన్ డివిజిబుల్ బై 3. సో ఈ 2025 ఏదైతే నెంబర్ 9తో డివిజిబుల్ ఉంటుందో ఆ నెంబరు 3 తోటి కూడా డివిజిబుల్ అవుతుంది. సింపుల్ కొండ గుర్తులాగా పెట్టుకోండి మీరు.
9తో కనుక ఆ నెంబర్ డివిజిబుల్ అయింది అంటే అది 3తో డివిజిబుల్ అయిపోతుంది. ఎందుకు అంటే 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఫర్ 9, రైట్? కాబట్టి 3తో ఆటోమేటిక్గా డివిజిబుల్ అయిపోతుంది. మీకు క్వశ్చన్లో అడుగుతారు, ఒక నెంబర్ ఇచ్చి ఈ దిస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9, ఈజ్ దిస్ నెంబర్ డివిజిబుల్ బై 3, ఎస్ ఆర్ నో? ఎస్, కొట్టగుర్తు అన్నమాట. ఇంకా ఇందాక ఎవరో మూడో నెంబర్ తీసుకున్నాం, ఎవరో ఒక నెంబర్ ఇచ్చారు కదా, 28949327, ఈ నెంబర్ తీసుకున్నాం. 9327 చేసామా మనము? 2894 చేసాము, 9327 చేద్దాం. ఇప్పుడు ఎవరో నెంబర్ ఇచ్చారు కదా, దాని తర్వాత మళ్ళీ ఒక 4-5 నెంబర్స్ మీరు రాయండి, నేను తీసుకుంటాను. 9327, ఇదే 9327. 9327 ఈజ్ 9327 డివిజిబుల్ బై 9. క్యాల్కులేట్. ఎలా చేస్తాం మనం క్యాల్కులేషను? 9 ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 3 ఎంత? 12. 12 ప్లస్ 2 ప్లస్ 7 9 ఈజ్ ఈక్వల్ టు 21. 21 డివిజిబుల్ బై 9 అవునా కాదా? 21 డివిజిబుల్ బై 9 అవునా కాదా? 21 ఈజ్ నాట్ divisible by 9. So 9327 is not divisible by 9, రైట్? ఇప్పటి వరకు మనము ఏవేవి కవర్ చేసాము? ఎస్, ఇప్పటి వరకు మనం ఏవేవి కవర్ చేసాము? 2 కవర్ చేసాము, 1 కవర్ చేసాము, 2 కవర్ చేసాము, 3 కవర్ చేసాము, 6 కవర్ చేసాము, దెన్ నెక్స్ట్ ఇప్పుడు 9. ఓకే, 9 వరకు ఇప్పటి వరకు 5 నెంబర్స్ కవర్ చేసాము మనము. 9 కూడా ఒక్క నిమిషము, మీకు ఒక ఫ్రెష్ పేజ్ ఇస్తాను. ఎస్, అందరికీ అర్థమైందా? ఇక్కడ ఈ ఫ్రెష్ పేజ్లో రాయండి. మీకు ఏమైనా డౌట్స్ కానీ లేకపోతే ఇంకేదన్నా చెప్పాలి అంటే కనుక ఈ ఫ్రెష్ పేజ్లో రాయండి మీరు. ఒక 1 మినిట్ టైం ఇస్తాను, 1 మినిట్ కూడా కాదు, 30 సెకండ్స్ టైం ఇస్తాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఇక్కడ రాయండి. అది ఏదైతే ఉందో దానికి మనము క్లారిఫికేషన్ చెప్తాను, లేదంటే కనుక మనము నెక్స్ట్ నెంబర్కి వెళ్ళిపోదాం. ట్రిపుల్ 9 సొల్యూషన్. ఓకే, ఎవరో 999 నో నో అని చెప్పి రాస్తున్నారు. నో సార్ అంటే మీకు అర్థం కాలేదా, లేకపోతే మీకు డౌట్లు లేవా? ఆ నోకి అర్థం ఏంటి? అండర్స్టూడ్, రైట్? ఓకే, డన్. ఏ మీ రైటింగ్ బాగుంది, అండర్స్టూడ్ అని రాస్తున్న వాళ్ళది, సూపర్. డన్. ఓకే, ఇక్కడ ఎవరో 999 అని చెప్పి ఇచ్చారు, ఆ 999ని కన్సిడర్ చేద్దాము. అనోటేషన్ స్టాప్ చేసేయండి అందరూ, మళ్ళీ ఇంకెవరు రాయొద్దు. మన బేసిక్ రూల్ మీరు మిస్ అయిపోతున్నారు, ఎవ్రీ టైం మీరు మిస్ అవుతున్నారు అనోటేషన్కి. మీ అనోటేషన్ రూల్ ఏంటి? మీరు లెఫ్ట్ సైడే రాయాలి. ఓకే, నేనే ఇప్పుడు చెప్పా కదా ఈ మధ్యలో రాయమని చెప్పి, సారీ, నేనే చెప్పా కదా మధ్యలో రాయమని. డన్. ఓకే, నెక్స్ట్. సెట్ ఏదో ఇక్కడ రాస్తున్నారు, ఎవరో రాయండి, కంప్లీట్ చేయండి. ప్లీజ్ టెల్, ఇగో ఇక్కడ ఎవరో రాస్తున్నారు చూడండి. ప్లీజ్ టెల్ అబౌట్ ప్లీజ్ టెల్ అబౌట్ more హలో, మీరు రాస్తున్న దానికి 5 నిమిషాలు రాస్తున్నారు. ప్లీజ్ టెల్ అబౌట్ మోర్ డివిజిబిలిటీ. ఎస్,
నెక్స్ట్ మనం అదే వెళ్తున్నాము. ప్లీజ్ టెల్ అబౌట్ మోర్ డివిజిబిలిటీ రూల్స్, దానికి వెళ్తున్నాం. మనం ఇప్పుడు 6కి వచ్చాం కదా. 6 తర్వాత ఇప్పుడు మనము నెక్స్ట్ 6 చేసాము, 9 చేసాము. 9 అయిపోయిన తర్వాత ఇక్కడ ఎవరో క్వశ్చన్స్, ఓకే నో. 9 కూడా చేసాము. 9కి ఒక్క నిమిషము, సారీ 999, ఎస్ ఎస్ ఎస్, గుర్తుంది గుర్తుంది. ఇప్పుడు అదే చెప్తున్నా, 999కి వస్తున్నాను నేను. కొంచెం పైనకి చేస్తే మీకు కనిపించడం ఈజీ అవుతుంది. మీరు 999, ఈ 999కి మన రూల్ ఏంటి? 9 + 9 + 9, 9 + 9 + 9 అంటే ఎంత? 3 × 9 = 9 + 9 18, 18 ప్లస్ ఇది 27. 27 is divisible by 27 is divisible by 9, రైట్. 27 is divisible by 9 అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి 999 is divisible by 9. ఎస్, మీరు మీరు అదేమంటున్నారు, మీరు ఈ మధ్యలోకి రావద్దు. మీరు ఏది రాసినా కానీ నా క్లాస్ వరకు రెండు బేసిక్ రూల్స్ మీరు ఫాలో అవ్వాలి. అప్పుడు మీకు ఇంటరాక్షన్కి ఈజీగా ఉంటుంది, నాకు తుడుపుకోవాల్సిన అవసరం కంటిన్యూస్గా రాదు. ఏంటి అంటే ఇది మీ జోనర్, ఈ జోనర్ ఏదైతే ఉందో ఆ జోనర్లో మీరు ఏది రాసుకోండి. ఎంత రాసుకున్నా సబ్జెక్ట్ రిలేటెడ్, ఏది రాస్తే అది కాదు, సబ్జెక్ట్ రిలేటెడ్, డౌట్స్ రిలేటెడ్ ఈ జోనర్లో మటుకు మీరు రాసుకోండి. లేదు మేము మధ్యలో రాస్తాము అంటే నాకు ఈ అనటేషన్ ఏదైతే ఇస్తున్నానో అది అవకాశం నేను తీసేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు మధ్యలో రాసేస్తే తర్వాత వీడియో చూసే వాళ్ళకి అర్థం కాకుండా పోతుంది. కాబట్టి నా క్లాసుకు మటుకు మీరు ఈ హార్డ్ కోర్ రూల్ పాటించండి. నేను మధ్యలో రాయమన్నప్పుడు మటుకు అందరూ మధ్యలో రాయండి. లేదు అంటే కనుక ఈ కార్నర్స్లోనే రాసుకోండి. మీరు రాయండి, తర్వాత తుడిపేయండి. సో దట్ నెక్స్ట్ వాళ్ళకి రాయడం ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డివిజిబిలిటీ బై 9 చేసాము మనము. డివిజిబిలిటీ బై 9 చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మీరు అందరూ గుడ్ బాయ్స్ అండ్ గర్ల్స్ కాబట్టి నేను హ్యాపీగా ఈ అనటేషన్ ఆప్షన్ మీకు ఓపెన్గా ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే మీరు అంతే డిసిప్లిన్డ్గా ఫాలో అవుతున్నారు కాబట్టి, రైట్. డివిజిబిలిటీ బై 5, డివిజిబిలిటీ బై 5 అని చెప్పి రూల్ ఎప్పుడు వస్తుంది మనకి? ఏదన్న నెంబరు, ఓకే, ఏదన్న నెంబర్ 5తో డివిజిబుల్ అయినప్పుడు 5. దాని రూల్ ఏంటి? ఎప్పుడన్నా సరే లాస్ట్ డిజిట్ మధ్యలోకి వస్తున్నారు చూడండి. లాస్ట్ డిజిట్ షుడ్ బి ఏ నెంబర్ అని చెప్పి రాసిన వాళ్ళు తుడిపేసేయండి. ఏ లాస్ట్ నెంబర్ షుడ్ బి ఐదర్ 0 or 5. ఓకే, ఇది కొండ గుర్తు. లాస్ట్ డిజిట్ కనుకను 0 ఉన్నా 5 ఉన్నా ఆ నెంబర్ డివిజిబిలిటీ బై 5 బై డిఫాల్ట్. ఏదన్నా తీసుకోండి, మీరు 10 తీసుకోండి, 25 తీసుకోండి, 755 తీసుకోండి, ఆర్ 3680 తీసుకోండి. ఇక్కడ ఏదో రాస్తున్నారు. ఎస్, యూనిట్ ప్లేస్ షుడ్ హ్యావ్ 0 or 5. లాస్ట్ డిజిట్ ఇన్ ద సెన్స్ యూనిట్ ప్లేస్ అని. ఓకే, థ్యాంక్ యూ. అదైతే నేను ఆ లాస్ట్ డిజిట్ అని యూనిట్ డిజిట్ అని చెప్పి చెప్తున్నాను. ఓకే, లాస్ట్ డిజిట్ ఈ నెంబర్లో లాస్ట్ డిజిట్ అంటే లెఫ్ట్ సైడ్ నుండి లాస్ట్ డిజిట్, ఆర్ ఇక్కడ ఎవరైతే కరెక్ట్ చేశారో ఆ లాస్ట్ డిజిట్ని మనం యూనిట్ డిజిట్ కింద కన్సిడర్ చేద్దాం. లాస్ట్ డిజిట్ని ఇక్కడ తీసేసి
టు బి మోర్ ప్రెసెస్ యూనిట్ డిజిట్ షుడ్ బి ఐదర్ 0 ఆర్ 5. అంటే ఈ లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో ఇది కనుక 0 ఆర్ 5 ఉంటే కనుక బై డిఫాల్ట్గా ఉంటుంది. పైథాన్ ఏదన్నా ఎగ్జాంపుల్ 785 డివైడెడ్ బై 5 చేయండి మీరు. 7 ఆర్ 75, 35, 7 ఆర్ 35 కరెక్టే ఉంది కదా. 5 into 15 75, రిమైండర్ ఇస్ 3 35, 7 ఆర్ 35. అలాగా మీరు ఏదన్నా సరే ఏదన్నా ఒక 3 నెంబర్స్ చెప్పండి నాకు. ఆ 3 నెంబర్స్ కూడా ఏంటి అంటే లాస్ట్ డిజిట్ అయితే 0 కానీ 5 కానీ ఉండే 3 నెంబర్స్ చెప్పండి నాకు. వాటిని మనము టెస్ట్ చేద్దాం. 55 ఒకళ్ళు చెప్పారు. దెన్ నెక్స్ట్ 980 ఒకళ్ళు చెప్పారు. దెన్ నెక్స్ట్ 890 ఒకళ్ళు చెప్పారు. 655 ఒకళ్ళు చెప్పారు. 5 చాలు డన్. మధ్యలోకి వచ్చేస్తున్నారు చూడండి. మీకు కొంచెం అవకాశం ఇస్తే చాలు మధ్యలోకి వచ్చేస్తున్నారు అందరు. టక్క ప్లేస్ లేదని చెప్పి మధ్యలోకి వచ్చేస్తున్నారు. అగో చూడండి. మధ్యలోకి వచ్చేసారు, మొత్తం మధ్యలోకి వచ్చేసారు. స్టాప్ 485. ఇక్కడ ఎవరో పాపం సెపరేట్గా 485 అని చెప్పి రాశారు నీట్గా పైనకి. 485 విల్ ఆల్సో బి కన్సిడర్డ్. ఓకే 485 అని చెప్పారు ఒకళ్ళు. 555 అని చెప్పారు ఒకళ్ళు. ఎస్ డన్. 485 కూడా మనం తీసుకున్నాము. ఈ నెంబర్స్ మనం కన్సిడర్ చేస్తాం ఇప్పుడు. థ్యాంక్ యూ. చూడండి 55 తీసుకోండి. ఏ నెంబర్ అన్నా తీసుకోండి మీరు. దీంట్లో 55 తీసుకుంటే 5 1s are 5, 0 5 5 1s are. సో 11 into 5 చేస్తే మీకు 55 వస్తుంది. అలాగే నెక్స్ట్ నెంబర్ తీసుకోండి 5945. కొంచెం పెద్ద నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ చూడండి. 5 11s are 5 12s are 60. 5 11s are 5 into 11 55. ఇక్కడ 44 వస్తుంది. 5 8s are 40. 5 8s are 40 45. సో 9 1189. సో 5945 1989 టైమ్స్ పోతుంది 5 తోటి. ఓకే దెన్ నెక్స్ట్ 485 రాశారు ఎవరో. ఆ 485 కూడా చూద్దాం మనము. 485 ఇవన్నీ కొన్ని బండగుర్తులు అంటాం చూడండి మనము. అలాగా ఇవన్నీ బండగుర్తులు అన్నమాట. లాస్ట్ యూనిట్ ప్లేస్లో కనుక 5 కానీ 0 కానీ ఉంది అంటే కనుక అది ఆటోమేటిక్గా మనకి 5తో డివిజిబుల్ అయిపోతుంది అంతే. అది ఇంకా కొనగుర్తు. 5 9s are 45. 5 9s are 45 0. రైట్. 5కి రూల్ ఏంటి మనం ఇప్పుడు అనుకున్న రూలు. అలాగే ఇంకో నెంబర్ ఎవరో రాశారు చూడండి. 890 డివైడెడ్ బై 5 into 16. 16 5s are 80. 17 5s are 85. 17 5s are 85. 40 178. 8s are 40 0. డివిజన్ ఈజ్ రాంగ్. ఎక్కడండి ఏ నెంబర్కి? 980 రాద్దామా? సరే ఒక్క నిమిషం. 485 ఒక్క నిమిషం. 485కి మనం ఏం రాసుకున్నాం? 5 9s are 45. ఓ థ్యాంక్ యూ. 5 ఈ ఫాస్ట్ చేయడంలో ఇది అయిపోతుంది. 35 99 అని చెప్పి రాశాను. ఇది 97. అలాగే మనకి ఇది 5
5 చేసేటప్పుడు ఇక్కడ 5 5 5 19 సార్ డైరెక్ట్ రాసేస్తున్నా 5 19 సార్ 95 36 సార్ 30 ఓకే నెక్స్ట్ నెంబర్ ఏది ఉంది మనకి 655 తీసుకోండి. ఇక్కడ నెంబర్ రాంగ్ అని చెప్పి రాసిన వాళ్ళు ఎవరు అక్కడ వాళ్ళ పేరు అది రాయండి. నేను ఫాస్ట్గా చేస్తున్నాను, మీరేమో ఫాస్ట్గా ఐడెంటిఫై చేస్తున్నారు. నేను చేస్తున్నది 65 13 5 65 5 31. సో మీరు నేను చేసే ఆ ఫాస్ట్ని కూడా మీరు హోమశ్రీ కదా, హోమశ్రీ ఏపీఆర్ఎస్ కేఎంపిఎల్ స్కూల్. ఓకే నేను టక ఫాస్ట్గా చేస్తున్నాను, మీరు ఒక్క నిమిషం. హోమశ్రీ ఇది ఎంత? ఇది 980 కదా మనది, ఇది 980. సో 196 టైమ్స్ ఇది పోతుంది. సో వీఆర్ గుడ్ కదా. 5 తోటి మనము 5-6 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము. దిస్ ఈజ్ ద రూల్ ఫర్ 5. లాస్ట్ యూనిట్ డిజిట్ ఏదైతే ఉందో లాస్ట్ యూనిట్ డిజిట్ ఒకవేళ 0 కానీ 5 కానీ ఉంటే ఆ నెంబరు 5 తోటి డివైడ్ అవుతుంది. 5కి రూల్. దెన్ నెక్స్ట్ రూల్ చూద్దాం. divisibility by 4. ఇక్కడ మనం ఇందాక డెఫినేషన్ చూస్తున్నాం కదా, అలాగే మళ్ళీ 5కి డెఫినేషన్ చూద్దాము. divisibility by 5 చూడండి. ఏ నెంబర్ ఈజ్ divisible by 5 if its last digit is 0 or 5. ఒకవేళ కానీ 0 కానీ 5 ఉంటే కనుక ఆ నెంబర్ డివిజిబుల్ అవుతుంది 5 తోటి. ఓకే సో మనము 5 చూసాము. ఫస్ట్ నుండి చూస్తే కనుక 2 చూసేసాము ఆల్రెడీ, 3 చూసాము, ద నెక్స్ట్ 5 చూసాము, 6 చూసాము, 7 ఒకటి చూడాలి, 8 చూడాలి, 7 8 9 చూసాము. ద నెక్స్ట్ 10 కూడా ఈజీనే, 9కి ముందర 10 చూద్దాము. divisibility by 10 ఎలా రాయొచ్చు మనము? ఎస్, divisibility by 10కి రూల్ ఏం రాస్తాం మనము? 11 ఒకటి ఉంది. divisibility by 10కి రూల్ ఏంటి? సింపుల్ రూల్. దీనికి లాస్ట్ డిజిట్ ఆర్ యూనిట్ డిజిట్ షుడ్ బి ఎక్సలెంట్ 0. లాస్ట్ డిజిట్ కనుక 0 ఉంటే, లాస్ట్ డిజిట్ ఆర్ యూనిట్ డిజిట్ ఈ 0 ఉంటే కనుక దెన్ దట్ ఈస్ divisible by 10. 10 1s are 10, 10 2s are 20, 3s are 30, 4s are 40, 5s are 50. 10 into 100 1000, 10 into 45 45, 10 into 45 ఎంత? 450. రైట్. సో ఏ నెంబర్ కన్నా సరే లాస్ట్ డిజిట్ కనుక 0 ఉంది అంటే ఆ నెంబరు 10 తోటి డివిజిబుల్ అవుతుంది. బండగుర్తు, దీనికి కూడా బండగుర్తు ఏంటి? మళ్ళీ మనం అనుకున్న బండగుర్తు లాస్ట్ యూనిట్ డిజిట్ 0 ఉండాలి. దెన్ నెక్స్ట్ ఇక్కడ 10 డెఫినేషన్ రాసేటప్పుడు చూడండి. ఏ నెంబర్ ఈజ్ divisible by 10 if its లాస్ట్ డిజిట్ ఆర్ యూనిట్స్ డిజిట్ ఈజ్ 0. ఏ నెంబర్ అన్నా తీసుకుంటే మీకు ఇది. దెన్ 10 కూడా చూసాము. దెన్ నెక్స్ట్ 2 3
2 3 2 3 4 2 3 4. Then next page, ఈ పేజ్ ఓకే, ఈ పేజ్ కొంచెం యా. నెక్స్ట్ డివిజిబిలిటీ బై divisibility by 4. Divisibility by 4. నెంబర్ ఏదన్నా ఒక 4 నెంబర్స్ చెప్పండి మళ్ళీ నాకు. ఎనేబుల్లోనే ఉన్నారు కదా మీరు అందరూ? ఎస్, ఎనేబుల్లోనే ఉన్నారు. ఒక 4 నెంబర్స్ రాయండి. 996. ఓకే, ఒక 9964 ఇది ఒక నెంబరు. దెన్ నెక్స్ట్ 632 ఇది ఒక నెంబరు. దెన్ నెక్స్ట్ 9866 ఇది ఒక నెంబరు. 969 ఇది ఒక నెంబరు. ఒక నిమిషం ఆపేసేయండి, ఇంకా 3462 ఆపేసేయండి. ఓకే, ఇంకొక నెంబర్ ఎవరో ఇచ్చారు, 589 అని ఇచ్చారు. 589. దట్స్ ఆల్, ఓవర్. తుడిపేసేయండి అందరూ. ఈ మధ్యలో నేను తుడిపేస్తాను, మిగతా అంత కార్నర్స్లో ఉన్నవి అందరు తుడిపేసుకోండి మీరు. డిసేబుల్. మీరు నాకు మూలకి ఛాన్స్ రాయడానికి ఛాన్స్ దొరకట్లేదని చెప్పి జంప్ చేసి మధ్యలోకి వచ్చేస్తున్నారు మీరు. 800 and 900 and 9866. ఓకే, ఈ నెంబర్స్ తీసుకున్నాం కదా మనము. ఈ నెంబర్స్లో మనకి 4 తోటి డివిజిబుల్ అవ్వాలి అంటే రూల్ ఏంటి అంటే లాస్ట్ 2 డిజిట్స్, లాస్ట్ 2 డిజిట్స్ should be divisible by 4. ఇప్పటి వరకు మనము 2తో కానీ 3తో కానీ 6తో కానీ చేసినప్పుడు ఏం చేసాము, మనము ఓన్లీ లాస్ట్ డిజిటే కన్సిడర్ చేసాం. 5 తోటి మనం ఎలా కన్సిడర్ చేసాము, లాస్ట్ డిజిట్ 0 కానీ 5 కానీ ఉంటే. లేకపోతే 10 తోటి ఎలా కన్సిడర్ చేసాం, లాస్ట్ డిజిట్ 0 ఉంటే. 2కి ఎలా కన్సిడర్ చేసాం మనము, లాస్ట్ డిజిట్ ఒకవేళ ఈవెన్ నెంబర్ ఉంటే. రైట్, ఇప్పటి వరకు మనం అన్ని లాస్ట్ డిజిట్ చేసాం. కానీ 4 వరకు వచ్చేసరికి ఏం చేస్తాము అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఒకవేళ 4తో మల్టిపుల్ అవుతే కనుక అది డివిజిబుల్, ఎంటైర్ నెంబర్ ఏదైతే ఉందో అది డివిజిబుల్ బై 4 అవుతుంది. ఒకవేళ కాలేదు అంటే కనుక కాదు. నౌ లెట్ us స్టార్ట్ విత్ ఏ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై ఇది చూడండి లాస్ట్లో 32 డివిజిబుల్ బై 4 అవునా కాదా? 32 is divisible by 4. కాబట్టి 632 is divisible by 4. మనం అనుకుంటున్నాం ఇది అవునా కాదా అని చెప్పి మళ్ళీ డౌట్ రావచ్చు. మనకి డౌట్ వచ్చింది అంటే లెట్ us గో టు ది మెయిన్ ఆప్షన్ ఏంటి, మనకి ఏదన్నా డివిజిబుల్ అవునా కాదా అన్నది మనం ఎలా టెస్ట్ చేస్తాము, న్యాచురల్ ప్రాసెస్ ఏదైతే ఉందో మనకి ఈ ప్రాసెస్, నార్మల్ ప్రాసెస్, న్యాచురల్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇదే ప్రాసెస్. 4 1s are 4, 23, 4 6s are 24, 4 5s are 20, 4 5s are 20, 32, 4 8s are 32, 0. సో 158 టైమ్స్ పోతుంది. 632ని ఒకవేళ నేను 4తో డివైడ్ చేస్తే 158 ఈజ్ ద కోషియంట్.
and 0 is a remainder. Whenever we get 0 as remainder, then we can say మనం ఏం చెప్పచ్చు 4 తోటి అది డివిజిబుల్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకే, అలాగే ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ చూద్దాం. నెక్స్ట్ నెంబర్ 9964. కొంచెం పెద్ద నెంబర్ తీసుకుందాం ఇప్పుడు. 9964 ఈ నెంబర్ ఒకటి తీసుకున్నాము. అలాగే ఇంకొక నెంబర్ ఇక్కడ ఎవరో రాశారు 9866. సో ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఏది ఉంది, 64 ఉంది. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఏది ఉంది, సారీ ఇక్కడ లాస్ట్ 2 డిజిట్ 64 ఉంది, ఇక్కడ లాస్ట్ 2 డిజిట్ 66 ఉంది. 64 మల్టిపుల్ అవునా కాదా 4తో చూద్దాం. ముందర 4తో చూద్దాం. 4 4 1s are 4, 24, 4 6s are 24, 0. సో లాస్ట్ 2 డిజిట్స్ 64 ఏదైతే ఉందో లాస్ట్ 2 డిజిట్స్ మనం అప్పుడు ఏం రాయొచ్చు, లాస్ట్ 2 డిజిట్స్ is divisible by 4. ఇప్పుడు మన ఒరిజినల్ నెంబర్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. మన రూల్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అవునా కాదా. 22, 23, 24 టైమ్స్ పోతుంది 96. 24 into 4 96. ఇక్కడ 3 రిమైండర్ వస్తుంది 36. 4 9s are 36 అండ్ 4 వస్తుంది 4 1s are. సో మీకు 2491 టైమ్స్ 9964 ఏదైతే ఉందో 2491 టైమ్స్ 4 తోటి మనకి భాగారింపబడుతుంది ఆర్ డివైడ్ అవుతుంది. అండ్ మనకి రిమైండర్ ఎంత, ఇక్కడ 4 1s are 4 ఇక్కడ వచ్చేస్తుంది, 4 1s are 4 వస్తుంది, బ్యాలెన్స్ ఈజ్ 0. సో 2491 ఈజ్ quotient, remainder is 0. Whenever we see remainder as 0, then we can say that it is divisible by 4, right? Next 9966. 66 తీసుకోండి. 66 డివైడ్ అవుతుందా 4తో, 4 1s are 4, 26, 4 6s are 24, రిమైండర్ ఈజ్ 2. whenever we get మనకి ఎప్పుడైతే రిమైండర్ నాన్ జీరో వస్తుందో దెన్ ఆ నెంబర్ డివిజిబుల్ కాదు. సో 9866 ఏదైతే ఉందో 9866 ఈజ్ నాట్ divisible by 4. ఓకే, దాని తర్వాత ఇంకో 2 నెంబర్లు ఎవరు రాశారు మీరు, 589 969 ఈ 2 నెంబర్లు తీసుకున్నాం. 589 969 ఇది కాకుండా 4కి మనము లాస్ట్ 2 డిజిటే కాకుండా మనము 4 టేబుల్ చూడండి. మీరు 4 టేబుల్ కనుక చూస్తే 4 1s are 4, ఓకే, 4 2s are 8, 4 3s are 12, 4 4s are 16, 4 5s are 20, 24, 24, 28, 28, 32, 32, 36, 40 ఇలాగే వస్తుంది మీకు, రైట్? సో మీకు 4 కనుకను మీరు 4 టేబుల్ తీసుకుంటే లాస్ట్ డిజిట్ ఎప్పుడన్నా మనకి ఈ నెంబర్స్ వస్తాయి, 0 2 4 6 8. ఏ నెంబర్స్ వస్తాయి మనకి, 0 2 4 6 8 అంటే మనకి ఈవెన్ నెంబర్సే వస్తాయి చూడండి.
4 టేబుల్ మీద తీసుకుంటే మనకి వచ్చేవి అన్ని ఈవెన్ నెంబర్సే వస్తాయి. సో మనకి నాన్ ఈవెన్ నెంబర్ ఏదన్నా వచ్చింది అంటే వీ క్యాన్ బ్లైండ్లీ సే దట్, గుడ్డిగా చెప్పేయచ్చు అంటాను చూడండి, మనం అలాగా మనము గుడ్డిగా చెప్పేయచ్చు ఆ నెంబర్ డివిజిబుల్ కాదు అని చెప్పి. ఇక్కడ చూడండి, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది. సో బోత్ నెంబర్స్ అబోవ్, ఇక్కడ రాస్తా చూడండి, అబోవ్ నెంబర్స్ are not divisible by 4 because last digit or unit digit digit is a odd number. ఓకే, మనము 4 టేబుల్ తీసుకుంటే కనుక దాని బండ గుర్తు ఏంటి అంటే లాస్ట్ డిజిట్ ఏదైతే ఉంటుందో ఆ లాస్ట్ డిజిట్ మనకి ఎప్పుడు ఈవెన్ నెంబరే ఉంటుంది, ఆడ్ నెంబర్ ఉండదు. లాస్ట్ డిజిట్ ఆడ్ ఈవెన్ నెంబర్ ఉన్నా కూడా మన 4కి మళ్ళీ అప్పుడు రూల్ ఏంటి, లాస్ట్ 2 డిజిట్ 4 తోటి డివిజిబుల్ అవ్వాలి, రైట్. లాస్ట్ డిజిట్ కంపల్సరీగా ఈవెన్ నెంబర్ ఉండాలి అండ్ లాస్ట్ 2 డిజిట్ 4 తోటి డివిజిబుల్ అవ్వాలి. లాస్ట్ 2 డిజిట్ 3462 ఇది ఒక నెంబర్ ఉంది, ఈ 3462 చూద్దాం. 3462 ఈ లాస్ట్ డిజిట్ ఇక్కడ ఈవెన్ ఉంది, 02 2 ఉంది, ఈవెన్ నెంబరే ఉంది, కానీ డివిజిబుల్ అవునా కాదా అన్నది ఎప్పుడు చూస్తాం మనము, 62 డివిజిబుల్ అవునా కాదా, 62 డివిజిబుల్ అవునా కాదా. 4 into 15 is equal to 60, 2 రిమైండర్. సో లాస్ట్ 2 డిజిట్ డివిజిబుల్ కాదు కాబట్టి మనకి లాస్ట్ 2 డిజిట్ divisible కాదు కాబట్టి it is not divisible by 4 because ఇక్కడ ఏం రాసుకుంటాం మనము, because last 2 digits are not divisible by 4. So entire number is not divisible by 4. ఇక్కడ ఎవరో ఏదో మెన్షన్ చేశారు, ప్లీజ్. ఓకే, సో మనకి 4 కొండ గుర్తు ఏంటి, లాస్ట్ 2 డిజిట్ ఏదైతే ఉందో అది డివిజిబుల్ బై 4 అవుతే అప్పుడే మనకి ఆ నెంబర్ ఏదైతే ఉందో అది డివిజిబుల్ అవుతుంది. ఇదే ఇక్కడ రూల్లో కూడా వాళ్ళు రాస్తుంటారు చూడండి, డివిజిబిలిటీ బై 4 రూల్ ఏంటి, ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4 ఇఫ్ ద లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై 2. ఓకే, ఇది 4 తోటి. సో మనం కంప్లీట్ ఏమేమి చేసాం ఈరోజు, 2 3 4 5 6 వరకు కంప్లీట్ చేసాం మనము, 6 కంప్లీట్ చేసాము. దెన్ నెక్స్ట్ 7 8 ఉన్నాయి, 9 కంప్లీట్ చేసాము, 10 కంప్లీట్ చేసాము, 11 ఒకటి ఉంది. సో మనము నెక్స్ట్ క్లాస్లో, ఇప్పుడు నేను ఇంకా 7 స్టార్ట్ చెయ్యను, నేను నెక్స్ట్ క్లాస్లో ఏవేవి తీసుకుంటా అంటే నెక్స్ట్ క్లాస్ ఇంకా మనకి టైం ఉంది కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మనము చెప్పుకునేది ఏంటి, 7 8 అండ్ 11 ఇవి నెక్స్ట్ క్లాస్.
కానీ ఇప్పటి వరకు మనకి ఇంకా 5 minutes టైం ఉంది కాబట్టి మనము డివిజిబిలిటీ రూల్ 2కి డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ డిజిట్ షుడ్ బి ఈవెన్ నెంబర్. ఇది మనకి 2కి కొండ గుర్తు. 3కి కొండ గుర్తు ఏంటి మనకి? సమ్ ఆఫ్ నెంబర్స్ షుడ్ బి divisible by 3. ఇదే రూలు 9 కూడా. సమ్ ఆఫ్ నెంబర్స్ షుడ్ బి divisible by 9. దెన్ నెక్స్ట్ 6కి రూల్ ఏంటి? నెంబర్ షుడ్ బి, కొంచెం పైకి తీస్తున్నా, యా, నెంబర్ షుడ్ బి divisible by 2. In the same way, number should be divisible by 3. అంటే ఏంటి? 2 తోటి డివిజిబుల్ అవ్వాలి, 3 తోటి కూడా డివిజిబుల్ అవ్వాలి, అప్పుడే ఆ నెంబర్ 6తో డివిజిబుల్ అవుతుంది. దెన్ నెక్స్ట్ 5కి ఏంటి రూల్? లాస్ట్ ఆర్ యూనిట్ డిజిట్ షుడ్ బి either 5 or 0. The next rule 4. ఒక నిమిషం. 2 రాసాం, 3 రాసాం, 9 రాసాం, 6 రాసాం, 5 రాసాం. దెన్ నెక్స్ట్ 4కి రూల్ ఏంటి మనకి? లాస్ట్ 2 digits should be divisible by 4. లాస్ట్ 2 డిజిట్ ఏదైతే ఉందో అది 4 తోటి డివిజిబుల్ అవ్వాలి. దట్ ఈస్ ది రూల్ ఫర్ 4. నౌ ఇంకా మిగిలినది ఏంటి? 10. ఈరోజు 10 కూడా డిస్కస్ చేస్తున్నాము. లాస్ట్ డిజిట్ షుడ్ బి ఆల్వేస్ 0. లాస్ట్ డిజిట్ 0 ఉంటే కనుక అది డివిజిబుల్ ఆఫ్ 10 అవుతుంది. సో ఇవి మనము ఈరోజు వరకు నేర్చుకున్నది. 2, 3, 4 నేర్చుకున్నాం, 5 నేర్చుకున్నాం, 2, 3, 4, 5, 6 నేర్చుకున్నాం, 7, 8 నేర్చుకోలేదు, 9, 10. సో మన నెక్స్ట్ క్లాస్లో మనము 7, 8, 11. Sir, please explain more examples of divisibility rule 10. ఓకే, సరే అండి. అయితే నెక్స్ట్ క్లాస్లో నేను తీసుకుంటా. ఏ నెంబర్ అన్నా తీసుకోండి మీరు. 10కి ఏది లేదు. మీరు ఒక నెంబర్ చెప్పండి ఎవరన్నా సరే. ఒక నిమిషం.
10కి డివిజిబిలిటీ రూల్ అంటే ఏం లేదు. మీరు 780 తీసుకోండి, లాస్ట్ డిజిట్ ఈజ్ 0. సపోజ్ 196,760 అని తీసుకోండి, లాస్ట్ డిజిట్ ఈజ్ 0. 146,523 అని తీసుకోండి, ఈ నెంబర్ తీసుకోండి, లాస్ట్ డిజిట్ 3 ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 0. అలాగే ఏదన్నా నెంబర్ 280 తీసుకున్నారు చూడండి, 280 లాస్ట్ డిజిట్ ఎంత ఉంది మీకు? 0 ఉంది. సో మీరు సపోజ్ ఈ 146,523నే తీసుకోండి, ఇది 10తో డివైడ్ చేయండి. 10 1s are 10, 10 1s are 10, 46, 10 4s are 40, 65, 10 6s are 60, 5 remainder, 2 carry forward. Okay, 5s are 50, 5s are 50, 23, 2s are 20, remainder is 3. అలాగే మీరు అక్కడ 9803 అని ఇచ్చారు చూడండి, 9803. మన డివిజిబిలిటీ రూల్ ఏంటి? మన రిమైండర్ ఎప్పుడు 0నే రావాలి. ఇక్కడ 9 10 9s are 90, 80 వచ్చింది. సో 10 8s are 80. ద నెక్స్ట్ 03 వచ్చింది. సో 900 బ్యాలెన్స్ 980 తీసుకుంటే కనుక మీరు 980 into 10 రిమైండర్ ఈజ్ 3 మీకు. సో వేర్ ఎవర్ మీకు ఎక్కడన్నా సరే ఒకవేళ మీకు రిమైండర్ 0 వచ్చింది, 0 రాలేదు అంటే కనుక దాని డివిజిబిలిటీ డివిజిబిలిటీ కాదు ఆ నెంబర్ తోటి. 0కి ఇంకా కొండగుర్తు, అందుకని ఇందాక మీకు చెప్పా కదా, 0కి కొండగుర్తు ఏంటి అంటే లాస్ట్ డిజిట్ ఒకవేళ 0 ఉంది అంటే, 0 కాదు 10కి కొండగుర్తు ఏంటి అంటే మనకి లాస్ట్ డిజిట్ ఒకవేళ 0 ఉంది అంటే బై డిఫాల్ట్గా ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ డివిజిబుల్ అయిపోతుంది 10 తోటి, రైట్? సో మన నెక్స్ట్ క్లాస్లో ఇంకా త్రీ నెంబర్స్ మిగిలేయి. ఆ 3 నెంబర్స్ మనము నెక్స్ట్ క్లాస్లో వర్కౌట్ చేసాము అంటే మన డివిజిబిలిటీ రూల్స్ ఏవైతే ఉన్నాయో అది కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత మనము నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాము. ఓకేనా అందరికీ? ఒక్క నిమిషము, లెట్ మీ ఓపెన్. ఎస్, ఐ కెప్ దిస్ ఓపెన్ ఫర్ క్వెరీస్. ఎవరన్నా డౌట్లు కానీ ఏదన్నా ఉంటే ఇక్కడ మీరు రాయండి. థ్యాంక్ యూ తప్పవిచ్చి, థ్యాంక్ యూ ఎలాగో అందరికీ థ్యాంక్ యూవే. అది కాకుండా సబ్జెక్ట్ రిలేటెడ్ కనుక ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక మీరు మెన్షన్ చేయండి. అదర్వైజ్ మనము నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు మనకి నెక్స్ట్ ట్యూస్డే ఉంది కదా, ఆ ట్యూస్డే రోజు కలుద్దాం మనం. ఓకే, వెరీ నైస్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ. మీకు అర్థమవుతున్నందుకు థ్యాంక్ యూ. అండ్ మీరు నేను చేసే డివిజన్స్లో చేసే మిస్టేక్స్ని మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు చూడండి, అది సూపర్. నేను అలా మిస్టేక్స్ చేస్తూనే ఉంటాను. మీరు కీన్గా అబ్జర్వ్ చేసి మీరు చెప్తూ ఉండండి. మీరు కీన్ అబ్జర్వ్ చేస్తున్నారా లేదా అని కూడా కొన్నిసార్లు నేను ఎర్రర్స్ చేస్తున్నాను. ఓకే, సో మీరు కీన్గా అబ్జర్వ్ చేయండి, నేను చేస్తున్న మిస్టేక్ని చెప్పండి, రైట్? అందరికీ థ్యాంక్ యూ. అగైన్ లెట్ us మీట్ నెక్స్ట్ వీక్ ట్యూస్డే రోజు కలుద్దాం అందరము విత్ డివిజిబిలిటీ రూల్స్ ఫర్ 7, 8 and 11. అందరికీ థ్యాంక్ యూ. హ్యాపీ వీకెండ్. గణేష్, యూ కెన్ స్టాప్. Thank you, sir. థ్యాంక్ యూ.